ఉన్నటువంటి పెద్దలకు మీకు వీక్షకులకు నమస్కారం. ఇందాక కూడా ఏదో ఒక ఛానల్ నేను రామరెడ్డి గారే ఉన్నాం. యాహ్! కాకపోతే రామరెడ్డి గారు కలర్ మారింది షర్ట్. అప్పుడు రెడ్ ఉండే స్కై బ్లూ అయిపోయింది, కలర్ మార్చింది. సరే, ఇప్పుడు దీంట్లో మేము అంటే ఇందాక కూడా నేను వ్యక్తం చేసిన ఇప్పుడు కూడా ఇప్పుడు ఈ సవాళ్ళు ప్రతి సవాళ్ళు బహిరంగ ప్రదేశాలలో చర్చలు వీనితోటి మనకు సమస్య పరిష్కారం కాదు. సరే, ఇది మీరు అన్నట్టుగా రాజకీయ ఎత్తుగడల్లో ఒకరినొకరి అంటే ఆధిపత్యం కోసం కొట్లాట ఇదంతా రాజకీయ పక్షాలలో సహజమే అయినప్పుడు అది అంటే ఇవాళ పరిస్థితుల్లో సహజంగా ఉంది. గతంలో ఉన్నటువంటి కన్సెప్చువల్ పాలిటిక్స్ లో ఇది లేదు. స్టేట్స్మెన్ పాలిటిక్స్ నుంచి పర్సనలైజ్డ్ పాలిటిక్స్ వచ్చినాయి కాబట్టి ఇట్లా జరుగుతుంది. కానీ ఈ అన్నిటికీ వేదిక నేను అనేది ఇందాక రామరెడ్డి గారు కూడా అదే వ్యక్తం చేసినారు ఇందాక ఒక టీవీలో. అసెంబ్లీ అనేది నిజమైనటువంటి వేదిక. అది అంటే ప్రజాస్వామ్యంలో అత్యంత అది గౌరవనీయమైనటువంటి ప్రదేశం. టిఆర్ఎస్ కు సంబంధించిన వాళ్ళు ఆరోపణలు చేసినా లేకపోతే సవాల్ చేసినా ఆ వేదిక మీద వాళ్ళన్ని విత్ ఎవిడెన్సెస్ ఆరోపణలు ఉట్టిగానే చేసేస్తే నోటుకు వచ్చినట్టు మాట్లాడితే కుదరదు కదా. దానికి సంబంధించినటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు తీసుకొని రావాలి. ఆ ఆధారాలను వాళ్ళు పత్రికాముఖంగా పెట్టొచ్చు. ఇప్పుడు మేము ఇద్దరము రోడ్డు మీదకి వచ్చినాం కానీ ఎవరం బయట పెట్టలేదు. మరి నేనేమంటున్నా, వాళ్ళ దగ్గర ఈ గురుకులాలకు సంబంధించినటువంటి అవినీతి జరిగింది టెండర్లో అంటే మేము ఇచ్చిందే ఆ టెండర్లు ఇచ్చిందే 6,000 సంథింగ్ అంటే 6,000-7,000 కోట్లకి ఇస్తే వాళ్ళేమో 100 కోట్లకి ఇస్తే వాళ్ళేమో 2,000 కోట్లు అనేటువంటి మాట వాళ్ళు అంటున్నారు. సో అది ఎక్కడ పొంతన లేనటువంటిది. ఇందాక 2,000-3,000 కోట్లని విజయహార్య గారు ఇందాక ఏదో అన్నారు. అంటే దానికి ఒక పద్ధతి అది ఉండదా? సో అట్లా అది కాకుండా ఒక అర్థవంతమైనటువంటి చర్చ, అది అధికార పక్షమైన ప్రతిపక్షమైన అధికారమైన అంటే అర్థవంతమైనటువంటి నిర్మాణాత్మకమైనటువంటి చర్చ జరిగినట్టయితే అది ప్రజా ప్రాబల్యాన్ని గెలుస్తుంది. ప్రజలకు ఉపయోగపడేగా విధంగా అసెంబ్లీలో చర్చలు కూడా ఉండాలి. ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా, ప్రజల యొక్క అభివృద్ధిని కాంక్షించే విధంగా, ప్రజలకు సాయం చేసే విధంగా ఈ ప్రతినిధులందరూ దీనికోసమే ఎన్నుకోబడ్డారు కదా. ప్రజల సేవ కోసం ఎన్నుకోబడ్డ వాళ్ళే కదా. ప్రజలను డామినేట్ చేయడానికి కాదు, ప్రజలను సేవ చేయడానికి ఎన్నుకోబడ్డటువంటి ప్రజాప్రతినిధులు. సో ప్రజాప్రతినిధులుగా మేము అధికారం ఉన్న మాకు బాధ్యత ఉంటుంది. మాకైతే ఎక్కువ బాధ్యత ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా బాధ్యత ఉంటుంది. సో ఇది ఒక నిర్మాణాత్మకంగానే పోవాలి కానీ రాజకీయ యుద్ధంగా, రాజకీయాల కోసమే, హైప్ కోసమే ఇది జరగకూడదు అనేటువంటిది నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. సో ఈ జరిగిన పరిణామాలు అయితే సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఇదైతే నడుస్తుంది. దాన్ని ప్రజలు పెద్దగా ఆస్వాదిస్తారని నేను అనుకోవటం లేదు. అది ప్రతిపక్షానికైనా మాకైనా అధికార పక్షానైనా ఎక్కువ కాలం ఏదో ఒక రోజుకు కొంత హైప్ వస్తుంది కాబట్టి, కానీ లాంగ్ రన్ లో ఇది సమస్యకు పరిష్కారం అయితే కాదని నేను భావిస్తున్నాను. ఎస్, అంటే మీ పార్టీ ఏదైతే సవాల్ విసిరిందో దాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసి ఖచ్చితంగా మేము వస్తున్నాము, గన్ పార్క్ దగ్గర కూడా వస్తున్నాము అని చెప్పి బీఆర్ఎస్ నాయకులే చెప్పారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే పోలీస్ వ్యవస్థ అనేది పనిచేస్తుంది. మరి పోలీసులను అరెస్ట్ చేయించాల్సిన అవసరం ఏముంది? వాళ్ళు వస్తుంటే నిజంగానే బయటికి రప్పిస్తే గన్ పార్క్ దగ్గర ఇద్దరు మాట్లాడితే ఆల్రెడీ ప్రజలకు అదన్నీ తెలిసిపోయేది కదా. నిజంగా రాష్ట్ర అప్పులు ఏంటి, హైడ్రా ఏంటి, నిజంగానే అప్పులు వస్తున్నాయా, అప్పులు పుడుతున్నాయా, పుట్టట్లేదా అనేది ప్రతిదీ కూడా ఒక క్లారిటీ వచ్చేది కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేదిక అది కాదంటున్నా. సరే, వేదిక ఇది గన్ పార్క్ అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి ప్లేసు, అమరవీరుల స్థూపం అక్కడికి కావాలి. సో మేము ఇచ్చిన సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి వాళ్ళు రాలేదు. సమయం అయిపోయిన తర్వాత మంత్రులు వెంకటస్వామి గారు మీరు అరెస్టులు చేయించారు కాబట్టి వాళ్ళు రాలేకపోయామని చెప్తున్నారు. మీరు టైమింగ్ చూసుకొని మాట్లాడండి సార్. మీరు కూడా కొద్దిసారి ఏ టైం మేము ఇచ్చినాము, ఏ టైం వాళ్ళు బయలుదేరిండ్రు, ఏ టైంలో అరెస్ట్ అయ్యారు, ఇది ఒకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోండి. యాంకర్ గారు, మీకు నేను మీ పేరు ఏదో అన్నారు, నేను ఫస్ట్ టైం కలిసిన రవిచంద్ర ఏమండి? రవిచంద్ర
రవిచంద్ర గారు. ఒకసారి టైమింగ్ చూసుకుందాం. అయ్యా జరిగిందేనే పెద్ద 10 రోజుల క్రితం జరిగింది కాదు కదా, Yes. రీసెంట్. వాళ్ళు బయలుదేరిన టైము గన్ పార్క్ దగ్గర మంత్రులు ఉన్నటువంటి సమయం, 4 మంత్రులు ఉన్నారు అక్కడ. సో 4 మంత్రులు ఉన్న సమయము, ఎంతసేపు వాళ్ళు అక్కడ వెయిట్ చేసినారు, ఇవన్నీ కూడా అంటే ఓపెన్ గా ఉన్నటువంటి సీక్రెట్సే కదా, ఓపెన్ ఫ్యాక్ట్సే కదా. సో ఇదంతా రహస్యం ఏం లేదు, లేకపోతే నేను దాపితే దాగేది కాదు కదా. కాబట్టి ఆ టైమింగ్ చూసుకోండి. సో ఈ టైమింగ్ లో హరీష్ రావు ఒక డ్రామా మాస్టర్. ఆయన ఎప్పుడు నేను ఉద్యమ టైం నుంచి ఆయన ఎదురుగుతున్నాను. సో ఆయన ఎప్పుడు అయినా కూడా ఆయన కింద పడిపోతాడు. ఎప్పుడు తోపులాట జరిగినా ఆయన కింద పడతాడు. సరే ఆయన యాక్చువల్లీ అందరికన్నా బలంగా దళంగా ఉంటాడు, కానీ అందరికన్నా ముందు కింద పడేది ఆయన ఉంటాడు. బ్యాలెన్స్ ఆయనే తప్పుతుంటాడు. మరి దేని కారణమో తెలియదు. సో ఇదంతా కూడా ఒక నాటకం. వాళ్ళు అంటే వచ్చే సమయానికి వచ్చి ఉన్నట్టు ఉంటే అసలు ఈ రచ్చనే ఉండకపోయేది. మరి పోలీసులు ఆపినంటే సమయం అయిపోయిన తర్వాత బయలుదేరింది అనేటువంటిది నేను దానికి వకాలత్ తీసుకోలేను. పోలీసు ఎందుకు ఆపిండ్రు అనేటువంటిది పోలీసు బాసులు ఇక్కడ ఉన్నటువంటి సజ్జనార్ గారు లేకపోతే సివి ఆనంద్ రెడ్డి గారు వీళ్ళు మాత్రమే దానికి సమాధానం చెప్పాలా. దానికి కాంగ్రెస్ పార్టీ పరంగా మేము సమాధానం చెప్పడానికి లేదు, చెప్పకూడదు. చెప్తే మేమే చేయించినట్టు. మీరు ఆల్రెడీ మా మీద ఆరోపణ చేస్తున్నారు. సో కాబట్టి మేము దానికి సమాధానం చెప్పాము. పోలీసు నుంచి మీరు సమాధానం తీసుకోవాలి. ఎందుకు అరెస్ట్ చేసిండ్రు, మీరు ఏ విధమైనటువంటి ఇబ్బందితో అరెస్ట్ చేసినారు, అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అనేటువంటిది పోలీసుని అడగాల్సినటువంటిది అవసరం ఉంది. పోలీసు నుంచే సమాధానం తీసుకోవాలి. మేము పార్టీ పరంగా మేమేం చెప్పలేము, ప్రభుత్వ పరంగా కూడా మేమేం చెప్పలేము. రామిరెడ్డి గారు చెప్పండి,